జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లోని అవకతవకలకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టును కూడా ఏర్పాటు చేసింది. సిఐడి చీఫ్గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని అయితే ఒక సిట్ అయితే ఏర్పాటు చేసింది మనందరికీ తెలుసు. సో దీని సందర్భంగా నిన్న సుప్రీంకోర్టు కావచ్చు అలాగే హైకోర్టు కావచ్చు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాయి. అయితే హైకోర్టు ఈ కేసు మొత్తాన్ని కూడా తదుపరి సిట్టు రిపోర్టు ఇచ్చే వరకు కూడా ఈ కేసు మొత్తాన్ని మేమే పర్యవేక్షిస్తామని చెప్పి నిన్న హైకోర్టు కుండబద్దలు కొట్టింది. సో పూర్తి స్థాయి పర్యవేక్షణ మా ఆధ్వర్యంలోనే ఉంటుందని చెప్పి తదుపరి సిట్టు తన నివేదిక ఇచ్చే వరకు కూడా కేసునైతే వాయిదా వేసింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కొంత ఆసక్తికర ఘటన కూడా జరిగింది. వాస్తవానికి ఏంటంటే మొన్న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే మొన్న గ్రూప్ 1లో ఉద్యోగాలు పొంది ప్రాధాన్యత పోస్టుల్లో ఉన్నారో వారిని తక్షణమే అప్రాధాన్యత పోస్టులకి పంపాలి, లేకపోతే కేసు మీద వాళ్ళు ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది, సాక్ష్యాధారాలను తారుమారు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. వాస్తవానికి హైకోర్టులో కూడా ఎవరైతే ఆ జాబ్ రాలేదని చెప్పి ఈ పిటిషన్ దాఖలు చేశారో అవకతవకలు జరిగాయని వాళ్ళ తరపు లాయర్ చేసినటువంటి విజ్ఞప్తి ఇది. వాళ్ళందరూ కూడా హై పొజిషన్లో ఆర్డీఓ స్థాయిలో అంటే జాయింట్ కలెక్టర్ స్థాయిలో పదవుల్లో ఉంటే వాళ్ళు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి చెప్పడంతో ఏం చేశారంటే హైకోర్టు వాళ్ళందరినీ అప్రాధాన్యత పోస్టులకు తప్పించమని చెప్పింది. వాస్తవానికి రాష్ట్ర సిఎస్గా ఉన్నటువంటి విజయానంద్ వారిని తప్పించారు. బట్ అది కొద్దిగా లేట్ అయింది, హైకోర్టు కూడా సీరియస్ అయింది అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇలా అప్రాధాన్యత పోస్టులకు తప్పించడాన్ని అలాగే హైకోర్టు సిట్టు ఏర్పాటు చేయడాన్ని ఈ రెండింటినీ సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అంటే ఎవరి తరపున వెళ్ళారంటే ఈ గ్రూప్ 1లో ఉద్యోగాలు పొందిన వారి తరపున కోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు నిన్న దాన్ని విచారించింది. సో విచారణ సందర్భంగా ఒక వ్యాఖ్య చేసింది. మీరు ఎక్కడుంటే మీకెందుకు, మీ జీతాలు మీకు వస్తున్నాయి కదా అనే ఒక వ్యాఖ్య నిన్న సుప్రీంకోర్టు చేసింది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఇంకోటి కూడా అడిగింది, మీకు ఈ పోస్టే ఇవ్వాలి అని చెప్పి ఎక్కడైనా రాసిందా రాజ్యాంగంలో? మిమ్మల్ని హోల్డ్ చేయకూడదు, మీకు ఈ పోస్టే ఇవ్వాలని ఎక్కడ రాసి లేదు కదా. మీరు ఎక్కడుంటే మీకేంటి, మీకు గన జీతాలు రాకపోతే చెప్పండి, మిమ్మల్ని అప్రాధాన్యత పోస్టుల్లో పెట్టి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టి జీతాలు ఇవ్వకపోతే చెప్పండి, అంతేగాని అప్రాధాన్యత పోస్టులకు ఎందుకు తరలించారు అని మీరు అడగటానికి లేదు. ఆల్రెడీ హైకోర్టు నిష్పక్షపాతంగా పారదర్శకంగా కేసు విచారణ జరగాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని పక్కన పెట్టింది. మీరు దీని గురించి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, మీరు దీన్ని ఎందుకు కోర్టులో సవాలు చేస్తున్నారని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో మొదటి వార్త ఇది, సిట్ విచారణను పర్యవేక్షిస్తాం, కొలిక్కి వచ్చే వరకు ఈ వ్యవహారాన్ని మేమే చూస్తాం, గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకన అక్రమాలపై స్పష్టం చేసిన హైకోర్టు. వాస్తవానికి ఇది మంచి విషయం. అంటే ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్లు ఏమీ కూడా లేకుండా స్వయంగా హైకోర్టు ఆధ్వర్యంలోనే విచారణ జరిగితే మరింత హ్యాపీ కదా. సో ఇందులో రాజకీయ ప్రమేయం, ఇంకో ప్రమేయం, అధికారుల ప్రమేయం, ఎవరి ప్రమేయం ఉండదు. సో హైకోర్టే హ్యాపీగా పర్యవేక్షిస్తే అభ్యర్థులకు కూడా మరింత నమ్మకం ఉంటుంది. ఎవరైతే తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. హైకోర్టు ఆధ్వర్యంలో ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం అయితే ఉండదు. సో గ్రూప్ 1 ప్రధాన పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు తమ ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పారదర్శకత, చిత్తశుద్ధితో విచారణ చేస్తుందని భావిస్తున్నట్లుగా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. సిట్ విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక ఇచ్చే వరకు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై దాఖలైన అప్పీళ్ల విచారణకు న్యాయస్థానం ఇప్పటికే తగిన సమయం కేటాయించడంతో అప్పీళ్ల విచారణ ఓ కొలిక్కి వచ్చే వరకు తామే విచారణ కొనసాగిస్తామని అంటే పార్టీ హెడ్ స్పష్టం చేసింది. సిట్ నివేదిక దాఖలు చేసేందుకు విచారణ మార్చి 16కి అయితే వాయిదా వేసింది. అంటే మేబీ ఆ టయానికి కన్నా సిట్టు నివేదిక ఏమన్నా ఇవ్వాల్సి ఉందేమో. సో దీంతో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్ అలాగే జస్టిస్ హరిహరనాథ్ శర్మ వీరిద్దరితో కూడిన ధర్మాసనం అయితే ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేసి వివరాలను కోర్టు ముందుంచేందుకు ఈ నెల 25న జరిగిన విచారణలో సిఎస్ విజయానంద్ హైకోర్టుకు హాజరై స్వయంగా ఆయనే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ప్రశ్నించారు, వాళ్ళందరినీ అప్రాధాన్యత పోస్టులకు పంపారా లేదా అని ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వ తరపు లాయర్ కూడా మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా
అప్రాధాన్యత పోస్టులకు తరలించామని, దానికి సంబంధించిన వివరాలన్నీ మేము కూడా కోర్టు ముందు పెట్టామని చెప్పి నిన్న కోర్టుకైతే చెప్పడం జరిగింది. అలాగే సిట్ ఏర్పాటు చేశారా అని నిన్న ప్రశ్నించిన సందర్భంలో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశామని, సిట్ విచారణ మొత్తాన్ని కూడా మేమే పర్యవేక్షిస్తామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఇది మొదటి వార్త. రెండు, సుప్రీంకోర్టు వార్త ఒకటి ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇది సుప్రీంకోర్టు వార్త. జీతాలు వస్తున్నాయి కదా, ఏ పోస్టులో ఉంటే ఏం? గ్రూప్ 1 అధికారులకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. అప్రాధాన్యత పోస్టులకు బదిలీ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ డిస్మిస్. సో ఈ పిటిషన్ అయితే నిన్నే డిస్మిస్ అయిపోయింది అనుకోండి. మీకు జీతాలు వస్తున్నాయి కదా, ఎక్కడ పోస్టింగ్ ఇస్తే ఏంటి? జీతాలు ఆపి ఉంటే చెప్పండి, అప్పుడు మీ పక్షాన ఉంటాం అని సుప్రీంకోర్టు 2018 ప్రకటన ఆధారంగా ఎంపికైన గ్రూప్ 1 అధికారులను ఉద్దేశించి పేర్కొంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రధాన పరీక్ష మూల్యాంకనంలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాలు నిగ్గు తేల్చే దశగా ఏపీ ప్రభుత్వం ఈ నెల 11న వెలువరించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎం సన్నీ, వంశీకృష్ణ మరొక 5 మంది కలిసి ఎల్ఎల్పి అయితే దాఖలు చేశారు. దీని మీద రాజేష్ బిందాలు అలాగే బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం నిన్న మాట్లాడింది. గ్రూప్ 1 అవకతవకల్లో వాస్తవాలు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు అధికారి బృందాన్ని ఏర్పాటు చేసి దాని బాధ్యతలను అదనపు డైరెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారికి అప్పగించాలని, గ్రూప్ 1 పరీక్షలో ఎంపికైన ఉద్యోగాలు చేస్తున్న వారందరినీ ప్రాధాన్యత పోస్టుల నుంచి తొలగించి అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేయాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపడుతూ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అయినటువంటి పట్వాలియా వాదనలు వినిపించారు. వారి ప్రధాన పోస్టుల్లో ఉంటే అన్ని విషయాలను మేనేజ్ చేసే పరిస్థితుల్లో ఉంటారని ఎంపిక కాని అభ్యర్థుల తరపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తితోనే హైకోర్టు అయితే ఈ వ్యవహారాన్ని తీసుకుంది. సో దీని మీద కోర్టు కూడా నిన్న స్పందించింది. అప్పటికే ఆర్డీఓలుగా పోస్టులు పొందినటువంటి 265 మందిని ఉత్తర్వుల కారణంగా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. సో వాళ్ళ తరపున అడిగింది ఏంటంటే, ఒక ఆర్డీఓ స్థాయి అధికారి డీజీ స్థాయి అధికారిని ప్రభావితం చేయగలరా అనే ఒక ప్రశ్న వేస్తే దాన్ని సుప్రీంకోర్టు అయితే తోసిపుచ్చింది. సో ఇక్కడ కోర్టు ఏం రెస్పాండ్ అయింది చూడండి. ఈ క్రమంలో కోర్టు జోక్యం చేసుకుంటూ మీకు ఫలానా పోస్టే ఇవ్వాలని ఏమైనా ఉందా? మీరు ఏ పోస్టింగ్లో ఉన్నా మీకు జీతం వస్తుంది కదా, ఎవరైనా మీ జీతాలు ఆపారా అని ప్రశ్నించారు. దానికి లేదని సమాధానం ఇవ్వగా అలాంటప్పుడు ఇంకేం ఇబ్బంది అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మీకు జీతం అన్నది మైనర్ పార్ట్ ఏమో అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఒకవేళ మీకు జీతాలు రాకపోతే చెప్పండి, అప్పుడు మేము మీ పక్షాన్ని నిలబడి జీతాలు ఇవ్వాలని చెప్తాం. అంతేగాని కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగటం కోసం హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయంలో మాత్రం మేము జోక్యం చేసుకోలేమని చెప్పి నిన్న చాలా స్పష్టంగా చెప్పింది. వాస్తవానికి ఇది ఒక పెద్ద స్కామ్ లాగా కనపడుతుంది. అయితే విచారణలు జరుగుతుంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేం. కానీ వాస్తవానికి ఒక రిసార్ట్కు తీసుకెళ్లి పేపర్లను దాదాపుగా నెల రోజుల పాటు అక్కడే చెట్టి అక్కడే మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చారు అనేది ప్రధాన ఆరోపణ. దానికి కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా దొరకటంతో హైకోర్టు దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేసింది. సో ఇందులో కాంట్రవర్సీ లేదా అంటే ఖచ్చితంగా ఉన్నట్టుగానే కనపడుతుంది. అలాగని చెప్పి ఎంపికైన అభ్యర్థులందరూ కూడా అక్రమ మార్గంలో ఎంపికయ్యారని మనం చెప్పట్లా. హైకోర్టు కూడా మొన్న అదే చెప్పింది. ఎంపికైన అభ్యర్థుల్ని నేను తప్పు పట్టడం లేదు. సో అన్ని పాలలో ఒక్క విషయం ఉన్నా కానీ పాలన్నీ విషయంగా మారతాయి. అలాగే ఒక్కళ్ళు అనర్హత ఉన్న వ్యక్తి లోనకు వచ్చి ఉండుంటే వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింటుంది. కాబట్టే మేము దీని మీద సీరియస్గా తీసుకున్నామని చెప్పి మొన్న హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ అవకతవకలకు సంబంధించి జరుగుతున్న విచారణ మొత్తాన్ని కూడా మేమే పర్యవేక్షిస్తామని చెప్పి హైకోర్టు చెప్పటం, ఆ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ నిన్న సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకోవడంతో ఖచ్చితంగా దీనిలో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పి ఎవరైతే అభ్యర్థులు భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. హైకోర్టు నిర్ణయం కూడా హర్షణీయం ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికి అనుమానం ఉండదు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు కష్టపడకుండా దొడ్డిదారిని వచ్చారంటారు, కొంతమంది లేదు మేము కష్టపడి వచ్చామంటారు వీళ్ళు. సో అవకతవకలు జరిగాయా లేదా అనేది హైకోర్టు, మళ్ళీ పైగా హైకోర్టే మా ఆధ్వర్యంలో విచారణ చేస్తామని చెప్పింది. సో దీని మీద ఎవరికి భయం అక్కర్లా. ప్రభుత్వ జోక్యం కానీ, రాజకీయ జోక్యం కానీ, అధికార జోక్యం కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కేవలం హైకోర్టు ఆధ్వర్యంలోనే ఈ పర్యవేక్షణ జరగడంతో త్వరలోనే దీంట్లో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.